తెలంగాణలో పండించే అన్ని కూరగాయల పంటల్లో టమాటా ప్రాముఖ్యత కలిగి ఉన్న పంట. సంవత్సరం పొడవునా 3 కాలాల్లో రైతులు ఈ పంటను పండించి మంచి లాభాలను ఆర్జించుకోవచ్చును. మురుగునీరు పారుదల సౌకర్యం గల నేల ఉదజని సూచిక 6 నుంచి 7 వరకు ఉన్న అన్ని నేలలు టొమాటా సాగుకు అనుకూలమైన నేలలు. టొమాటా సాగులో చాలా రకాలు అవైలబుల్గా ఉన్నాయి. కాలాన్ని బట్టి ఖరీఫ్ సీజన్లో పంట వేసుకోవాలి అనుకుంటే అర్కా మేఘాలి కానీ, అర్కా వికాస్ కానీ, రబీ కాలానికి వేసుకోవాలి అనుకుంటే ప్యూసా రూబీ, ప్యూసా ఎర్లీ డ్వార్ఫ్ లాంటి రకాలను, అదే వేసవి కాలానికి అయితే మారుతం, పీకేఎం లాంటి రకాలను, ఈ సూటి రకాలతో పాటు హైబ్రిడ్స్ రకాలైన లక్ష్మి, అన్నపూర్ణ, US 618, US 440 లాంటి చాలా హైబ్రిడ్ రకాలను కూడా సాగు చేసుకోవచ్చును. ఇక విత్తన మోతాదు విషయానికి వస్తే సూటి రకాలకు అయితే ఎకరానికి 200 గ్రాముల విత్తనము, హైబ్రిడ్ రకాలకు అయితే ఎకరానికి 60 నుంచి 80 గ్రాముల విత్తనము సరిపోతుంది. రకాలను మనము ఎంపిక చేసుకున్న తర్వాత విత్తనాన్ని ఎత్తైన నారుమడులు తయారు చేసుకొని వరుసలలో విత్తనాన్ని నాటుకోవాలి, లేదా ప్రోట్రేలలో కానీ విత్తనాన్ని పెంచుకొని నారుమడిని తయారు చేసుకోవాలి. ఇలా నారుమడిలో పెంచిన మొక్కలను 21 నుంచి 25 రోజుల వయసు ఉన్నప్పుడు మనము ఆ నారును ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రధాన పొలం తయారు విషయానికి వస్తే 3 నుంచి 4 సార్లు దున్నుకుని నేలను చదును చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో 10 నుంచి 12 టన్నుల పశువుల ఎరువును, 24 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువును అనగా 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను, 24 కిలోల పొటాష్నిచ్చే ఎరువును అనగా 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను, వీటితో పాటు ఒక 10 కిలోల వరకు జింక్ సల్ఫేట్ను చివరి దుక్కులో వేసుకొని నేలలో కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న ప్రధాన పొలంలోకి కాలాన్ని బట్టి మొక్కను నాటే దూరాన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. వర్షాకాలంలో సాగు చేసుకున్నట్టయితే 60 నుంచి 45 సెంటీమీటర్ల దూరంలో, శీతాకాలము అయితే 60 నుంచి 60 సెంటీమీటర్లు, అదే వేసవి కాలం అయితే 45 నుంచి 30 సెంటీమీటర్ల దూరంలో మొక్కలను నాటుకోవాల్సి ఉంటుంది. మొక్కలను ప్రధాన పొలంలో నాటుకున్న తర్వాత పైపాటుగా నత్రజనిని అందించే యూరియాను ఎకరానికి 60 కిలోల చొప్పున 3 సమభాగాలుగా చేసుకొని 30 రోజులకు, 45 రోజులకు, 60 రోజులకు ఒకసారి మొక్కలకు అందించాల్సి ఉంటుంది. 60వ రోజున యూరియాను మొక్కలకు ఇచ్చే సమయంలో యూరియాతో పాటుగా 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను కలుపుకొని అందించడం ద్వారా మొక్కలకు చీడపీడలను తట్టుకునే గుణంతో పాటు మొక్క బలంగా ఎదుగుతుంది. దీనితో పాటు కొంతవరకు నీటి ఎద్దడిని తట్టుకునే గుణాన్ని కూడా మొక్క అభివృద్ధి చేసుకోవడం వల్ల మొక్క బాగా ఎదుగుతుంది. కలుపు విషయానికి వస్తే మొక్కలు ప్రధాన పొలంలో నాటుకున్న తర్వాత నేల తడిగా ఉన్నప్పుడు 48 గంటల లోపు ఎకరాకు 200 లీటర్ల నీటికి 1 లీటర్ పెండి మిథాలిన్ను కలుపుకొని నేల మొత్తం తడిచేలాగా పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మొక్క పెరుగుతున్న దశలో కానీ 15 నుంచి 20 రోజుల వరకు కలుపు తీవ్రత మనకు అధికంగా అనిపిస్తే మెట్రిబిజిల్ అనే మందును 300 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలుపుకుని 1 ఎకరాకు పిచికారీ చేసుకోవడం ద్వారా కలుపు సమస్యను కొంతవరకు మనం అధిగమించవచ్చును. ఈ కలుపు తీవ్రతను మరియు నీటి ఎద్దడిని తట్టుకోవడానికి రైతులు డ్రిప్ పద్ధతిని, మల్చింగ్ పద్ధతిని వాడుకోవడం వల్ల చాలా వరకు నీటిని పొదుపుగా వాడుకుంటూ కూలీల కొరతను అధిగమించి కలుపు సమస్యను కూడా అధిగమించవచ్చును. ఇక నీటిపారుదల విషయానికి వస్తే డ్రిప్పును పాటించలేని రైతులు భూమిలో ఉన్న తేమ శాతాన్ని, వాతావరణ పరిస్థితులను, నేల స్వభావాన్ని అంచనా వేసుకుని నీటి తడులను ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నాటుకున్న తర్వాత 40 రోజుల నుంచి పూత మొదలైన సమయంలో వేసవికాల పంటకైతే మాత్రము గాలిలో ఉన్న అధిక ఉష్ణోగ్రత వల్ల పూత రాలిపోవడం అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. కాబట్టి 4 లీటర్ల నీటికి 1 మిల్లీలీటర్ ప్లానోఫిక్స్ని కలుపుకొని పిచికారీ చేయడం వల్ల మనము పూత రాలే సమస్యను కొంతవరకు అధిగమించుకోవచ్చును. వేసవి కాలంలో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి 1 లీటర్ నీటికి 15 నుంచి 20 గ్రాముల యూరియాను కలుపుకొని పిచికారీ చేసిన మొక్క సమర్థవంతంగా నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఇలా సమగ్ర యాజమాన్య పద్ధతులు చేయడం ద్వారా 65 నుంచి 70 రోజులకు మొదటి కాతకు వస్తుంది. ఒకసారి కాత మొదలైతే టమాటాలో 60 రోజుల వరకు కాయల్నిస్తూ వస్తూ ఉంటుంది. టొమాటాలో సమగ్ర యాజమాన్య పద్ధతులతో పాటు సకాలంలో చీడపీడలను గమనిస్తూ సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించడం ద్వారా రైతులు అధిక దిగుబడులను పొందవచ్చు.